టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఈడీ ప్రశ్నించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్లో అల్లు అరవింద్ను 3 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఈడీ అరవింద్కు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఈడీ ప్రశ్నించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్లో అల్లు అరవింద్ను 3 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈడీ అధికారులు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఈడీ అరవింద్కు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? అంటే 3 గంటల పాటు అయితే అల్లు అరవింద్ను ఈడీ విచారించింది. ముఖ్యంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ సంబంధించిన స్కామ్ లో అల్లు అరవింద్ను విచారించినట్టు తెలుస్తోంది. అంటే ఈ బ్యాంక్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏదైతే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ ఉందో అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా అల్లు అరవింద్ ఉన్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలు అంటే ఏవైతే ఆర్థిక లావాదేవీలు జరిగాయో వాటికి సంబంధించి కొన్ని క్షమా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఈడీ ఎవరైతే కంపెనీకి ప్రతినిధులు ఉన్నారు అంటే ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ లో భాగస్వాములు ఉన్నారు వారందరినీ కూడా పిలుచుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అల్లు అరవింద్ను దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించినట్టుగా సమాచారం అవుతుంది. అంటే మొత్తంగా ఈ విచారణకు సంబంధించి పూర్తిగా గోప్యతగా కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తి వివరాలు అయితే ఈడీ వర్గాల నుంచి అయితే అందడం లేదు. కాకపోతే ప్రేమ నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ యొక్క విచారణ కొనసాగేట్టుగా సమాచారం అవుతుంది. ఏదేమైనా మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ అల్లు అరవింద్ విచారణకు పిలుస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆ 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి ఈడీ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమణ.